నమస్తే, నేను మీ జాదవ్, డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని. మనం ప్రస్తుతం సమాజంలో రెండు వర్గాలు, ఒకటి పాలక వర్గం, రెండోది ప్రతిపక్షం. పాలకపక్షం ప్రతిపక్షం కాకుండా మూడో పక్షం కూడా ఉంటుంది, అదే ప్రజాపక్షం. ప్రజాపక్షం అనేది యావత్ జర్నలిస్టు సమాజం మొత్తం ప్రజాపక్షం మాత్రమే ఉంటుంది. కానీ పాలకపక్షం ప్రతిపక్షం ఎప్పుడూ మారుతుంటాయి. ఒకే ఒకటి మారింది ఏంటంటే అది ప్రజాపక్షం. ఈ ప్రజాపక్షం వహిస్తున్న ఎవరైతే ఈ జర్నలిస్టులు ఉన్నారో నేడు చాలా కడు దయనీయమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే బారుబడాయితోటి బావచ్చింది, కానీ అదేమో అన్నట్టు శాస్త్రం అన్నట్టు పరిస్థితి తయారైంది. ఈ ఆధునిక సమాజంలో అటు గ్లోబల్ ప్రచారాలు, ఇటు ప్రభుత్వ ఆంక్షల మధ్యలో నలిగిపోతున్న జర్నలిస్ట్. నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం గాలిలో తేలిపోతుందనే చందంగా ఈ జర్నలిస్టుల బతుకులు తయారైనాయి. వీడు ఎంత నిజం చెప్పినా కానీ ఎవరు సహకరించేవారు లేరు. వాస్తవంగా ఫోర్త్ ఎస్టేట్ అనేది ఏదైతే ఉన్నదో, ఫోర్త్ ఎస్టేట్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఫోర్త్ ఎస్టేట్. దీనికి ప్రభుత్వం నుంచి కానీ లేదా ప్రజల నుంచి కానీ శాశ్వతమైన ఎలాంటి సహకారం లేదు. వాస్తవంగా జర్నలిస్ట్ అనేవాడు ఇందులోనే మగ్గి కృంగి కృషించిపోతున్న సమయం ఇది. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జర్నలిస్టులకు కనీస అవసరాలైన నివాస స్థలాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు నివాస స్థలాలు లేవు. వారికి చాలామంది జర్నలిస్టులకు సరి అయిన ఆరోగ్య భద్రత లేదు. అలాగే వారికి శాశ్వతమైన ఉపాధి కూడా లేదు. ఇవన్నీ సాధించాలంటే జర్నలిస్టు సంఘాలు కీలక పాత్ర వహించాలి. కానీ ఈ సంఘాలు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. కొద్దిమంది, నేను అందరిని అనడం లేదు, కొద్దిమంది జర్నలిస్టు నాయకులు వారి అవసరాల కోసమే సంఘాలను నిర్మిస్తున్నారు. ఆ సంఘాల మనుగడ కూడా నేడు ప్రశ్నార్థకమవుతున్నది. ఈ సంఘాలను నమ్ముకున్న జర్నలిస్టు అటు ఇటు కొరగాకుండా పోతున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యాధారం లభిస్తలేదు, జర్నలిస్టు కుటుంబానికి వైద్యం లభిస్తలేదు, జర్నలిస్టుల జీవితాలకు భద్రత లభిస్తలేదు. ఇవన్నీ లభించాలంటే మనమంతా ఐక్యంగా పోరాటాలు నిర్మించాలి. ఎన్నో సంఘాలు ఉన్నాయి. పుట్టకొక నాయకుడు పుట్టుకొస్తున్నాడు, పుట్ట ఆ పుట్టుకొచ్చిన నాయకుడు ఏం చేస్తుండంటే మీ అందరికీ తెలుసు, బహిరంగ రహస్యమే. నేను కదా ఆ వివాదాలకు నేను పోదలుచుకోలేదు. వాళ్ళ ఆధిపత్యం కోసం మనల్ని పావులుగా వాడుకుంటున్నారు. ప్రతి జర్నలిస్టు ఒక ప్రశ్న ఉద్భవించిన రోజు ఈ సమాజంలో, జర్నలిస్టు సమాజంతో పాటు ఈ సమాజానికి కూడా మంచి జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మన సోదర సంఘాలకు అలాగే జర్నలిస్టు సోదరులకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రండి, మనం ఐకమత్యంతో పోరాటాలు చేసి మన హక్కులు సాధించుకుందాం. అప్పటి వరకు మన సంఘాలని, మన జెండాలని, ఎజెండాలని పక్కకు పెడదామని నేను బహిరంగంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ వచ్చి మీ సారథ్యంలోనే మనం పోరాటాలు చేద్దాం. నాయకత్వం ముఖ్యం కాదు, కావాల్సింది జర్నలిస్టులకు న్యాయం. అందుకోసం మనమంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. భావితరాలకు మనం స్ఫూర్తిగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరంతా ఐక్య పోరాటాలకు సిద్ధమవుతారని మనసారా కోరుకుంటూ రండి. మనం త్వరలోనే నేను మీకు సరైన తేదీ, సభా వేదిక ప్రకటిస్తాను. అంతవరకు మీరందరూ మన జర్నలిస్టులకు కావాల్సిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తి అవగాహనతో వస్తారని ఆశిస్తూ. జర్నలిస్టు సంఘాల గురించి మాట్లాడారు కదా, జర్నలిస్ట్ అంటే ఎవరు? అప్లికేషన్ ఉన్నవారా, అప్లికేషన్ లేని వాళ్ళ, ఇట్లాంటి కొన్ని వ్యత్యాసాలు మీ జర్నలిస్ట్ సంఘాలలోనే కలుగుతున్నాయి. కాబట్టి ఒకటి వాస్తవంగా జర్నలిస్ట్ అనేవాడికి ఎలాంటి అక్రిడేషన్ కానీ
ఎలాంటి గుర్తింపు కానీ అవసరం లేదు. ఈ అక్రిడేషన్ అనే విధానం ఏదైతున్నదో ఒకప్పుడు ప్రభుత్వం ఈ కొన్ని రకాల రాజ్యాంగపరమైన ఇబ్బందులు వస్తున్నాయని తద్వారా జర్నలిస్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టింది ఏదైతున్నదో ఈ అక్రిడేషన్ కార్డు. దానికి INPR అనే వాళ్ళు ఆ సంస్థ ద్వారా ఇస్తారు. అందరికీ అక్రిడేషన్స్ అనేది ఉండయి, పాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే ఒక్కో మండలంలో దాదాపు 150 నుంచి 200 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఆ 200 మంది జర్నలిస్టులకు అంటే ఒక్కో జిల్లాకు వచ్చేసి 3000 నుంచి 4000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇంకా అంతకెక్కువ కూడా ఉన్న జిల్లాలు ఉన్నాయి. వాళ్ళందరికీ అక్రిడేషన్ ఇచ్చడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కొన్ని సంస్థలు ఏవైతున్నాయో వాటికి అందులో పనిచేసే సిబ్బందికి మాత్రమే అక్రిడేషన్స్ ఇస్తున్నారు. జర్నలిస్ట్ అంటే ఎన్నో కోణాలు ఉన్నాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉంటాడు, క్రైమ్ జర్నలిస్ట్ ఉంటాడు, స్టోరీ జర్నలిస్ట్ ఉంటాడు, హెల్త్ జర్నలిస్ట్ ఉంటాడు. ఇలాంటి ఎన్నో రకాల విభాగాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా అందరికి ఇవ్వాలంటే చాలా కష్టం. అది కాదు ముఖ్యం, జర్నలిస్ట్ అనేవాడికి ఐడి కార్డే ప్రధానమైంది. ఐడి కార్డు ఉన్న ప్రతి వాడు జర్నలిస్టే. సమాజం కోసం పనిచేస్తూ, సమాజ హితం కోసం పనిచేస్తూ సమస్యలపై పోరాడిన వాడే జర్నలిస్ట్. ఎవరైతే సమస్యల్ని పట్టించుకోక అక్రిడేషన్ కార్డు జేబులో పెట్టుకొని తిరిగేటోడు వాడు జర్నలిస్ట్ అవుతాడు. అది కాని పని. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేది అరకొరనే, ఇక్కడ ఉన్నది ఎక్కువ శాతం. అందుకే అక్రిడేషన్ తోటి సంబంధం లేదు. మేము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఆ కార్యక్రమాలలో స్పష్టంగా చెప్పినాం. కొద్దిమంది అధికారులతోటి ఒప్పియగలిగినాం కూడా. ఎస్, జర్నలిస్ట్ అనేది ఏదైతే ఉన్నాడో జర్నలిస్టే, కానీ అక్రిడేషన్ అనేది కులమానం కాదనేది ప్రభుత్వ అధికారులతో కూడా చెప్పించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్రిడేషన్ అనేది కులమానం కాదు. ఇంకా డిజిటల్ జర్నలిస్ట్ అనే మీ అభిప్రాయం? డిజిటల్ జర్నలిజం అనేది ఏదైతే ఉన్నదో వార్తా రూపకంగా పనిచేస్తున్న సంస్థలు మాత్రం జర్నలిజంకి వస్తాయి. అందులో చాలా కంటెంట్లు ఉంటాయి. డిజిటల్ మీడియాలో స్టోరీస్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అందరినీ మనం జర్నలిస్ట్ అనలేము. ఏదైతే వార్తా రూపకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు. వాళ్ళని మాత్రమే జర్నలిస్టుగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.